హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే ఈ వీడియోలోని మీరు వీకెండ్ వ్లాగ్ చూస్తారు. ఫస్ట్ అయితే వాల్మార్ట్కి వచ్చాను. వాల్మార్ట్లో ఫస్ట్ పిక్ చేసింది సోడో బ్రెడ్ ఖచ్చితంగా ట్రై చేయండి. వెరీ హెల్దీ. అంటే హోల్ గ్రెయిన్ బ్రెడ్ ఉంటుంది కదా, సో ఆ విధంగానే ఉంటుంది, బట్ డిఫరెంట్ టేస్ట్, బట్ వెరీ హెల్దీ. తర్వాత కుకుంబర్స్ తీసుకున్నాను. తర్వాత ఏమో స్పినాచ్ తీసుకున్నాను. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ గ్రీన్ కుకుంబర్స్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి డైట్లోని. వెరీ వెరీ హెల్దీ. సో తర్వాత లెట్యూస్ తీసుకున్నాను సాలడ్ కోసం అనమాట. చాలా రోజులు అయింది సాలడ్ చేసుకొని, అందుకు. తర్వాత క్యారెట్స్ తీసుకున్నాను. క్యారెట్ ఫ్రై కానీ జ్యూసెస్ కానీ చాలా విధాలుగా యూస్ చేస్తాం కదా, అందుకు. సో ఈసారి కాలీఫ్లవర్ అయితే వాల్మార్ట్లో తీసుకున్నాను, ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉన్నది. ఇండియన్ స్టోర్లో ఈసారి కాలీఫ్లవర్ నాకు నచ్చలేదు, చాలా స్పాట్స్ ఉండేవి, అందుకే ఇక్కడ తీసుకున్నాను. తర్వాత స్వీట్ కార్న్ తీసుకున్నాను. జుక్ని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? జుక్ని వెరీ వెరీ హెల్దీ. మీరు డైట్ చేసేటట్లయితే ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ టైం తినేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. తర్వాత స్వెట్ ప్యాంట్ తీసుకున్నాను, అంటే పజామా లాగా మనం వేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి చాలా కోజీగా ఉంటుంది అండ్ వెరీ అఫోర్డబుల్. తర్వాత స్నాక్స్ కోసం వచ్చే నా ఫేవరెట్ పాప్కార్న్, ఇది రాక్ పాప్కార్న్ అని చెప్పేసి మన ఇండియన్ స్పైసెస్ ఉంటుంది అనమాట అందులోని. చాలా చాలా బాగుంటుంది, దాని మీద ప్రియాంక చోప్రా బొమ్మ కూడా ఉంటుంది. చాలా ఇష్టం నాకు అది అనమాట. అండ్ ఇంకా వాళ్ళు చాలా స్నాక్స్ ఇంక్లూడ్ చేశారు, సేమ్ బ్రాండ్లోనే డిఫరెంట్ స్నాక్స్ ఇంక్లూడ్ చేశారనమాట. నేను చూస్తున్నాను. సో ఇక్కడ బర్నింగ్ అప్ అని చెప్పేసి ఇలాగ గవ్వల్లాగా ఉన్నాయి, అంటే మన స్పైసీ గవ్వల్లాగా ఉంటాయి అనమాట. ఇండియన్ టేస్ట్ వస్తుంది. చాలా చాలా నచ్చింది నాకైతే. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, గివ్ ఇట్ ఏ ట్రై. సో తర్వాత అఫ్కోర్స్ మేడ్ గుడ్ బార్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, ఎందుకంటే మంత్కి 1 or 2 టైం, మ్యాక్సిమం అయితే 1 టైమే వస్తాము వాల్మార్ట్కి. ఇంకొకసారి ఎందుకు వచ్చామో కూడా మీకు నేను చెప్తాను లాస్ట్లోని. సో మేడ్ గుడ్ బార్స్ ఎందుకు తీసుకున్నానంటే మా శామీకి స్కూల్కి ప్యాక్ చేయడానికి అనమాట. వెరీ వెరీ హెల్దీ. మీరు ట్రై చేసి నాకు చెప్పండి. తర్వాత స్విఫర్ తీసుకున్నాను. ఈ స్విఫర్ మీరు నా కాస్కో వ్లాగ్ చూసుంటే నేను అక్కడ తీసుకున్నాను, నాకు అక్కడ నచ్చి ఇంకొకటి తీసుకున్నాను అనమాట, ఎందుకంటే మాస్టర్ బాత్రూమ్కి యూజ్ అవుతుంది అని చెప్పేసి. చాలా ఈజీ అనమాట అండ్ చాలా చాలా బాగున్నది, అందుకనే అనమాట. ఇంకా చిన్న చిన్న బాటిల్స్ లాగా ఉంటాయి అనమాట, రీఫిల్ బాటిల్స్, అది మనం పెట్టేసి స్ప్రే కొట్టేయడమే. క్లీనింగ్ వెరీ ఈజీగా ఉంది, నాకు అందుకు చాలా నచ్చింది. అంటే వెట్వి తీసి పెట్టడం, ప్యాడ్స్ అలా లేకుండా చాలా స్ప్రేయబుల్ అనమాట. తర్వాత ఇక్కడ మన స్పాంజెస్, డిషెస్ అవి మనం చేయడానికి చాలా చాలా బాగున్నది. అఫ్కోర్స్ వాల్మార్ట్కి వచ్చాక బుక్స్ సెక్షన్కి రాకపోతే అలాగా చాలా బాగుంటాయి అక్కడ. సో మా శామీ ఇక్కడికి తీసుకొచ్చింది. సో నేను ఒక నోట్బుక్ తీసుకున్నాను, అంటే నేను డీటెయిల్స్ అలాంటివన్నీ రాస్తూ ఉంటాను అనమాట, అందుకు నాకు కావాలి. అండ్ మా శామీకి స్కూల్ కోసం. తర్వాత కోంబ్, తర్వాత ఏమో సోప్ తీసుకున్నాను అనమాట, డవ్ సోప్ తీసుకున్నాను. నాకు పింక్ వన్ ఈజ్ మై ఫేవరెట్. తర్వాత ఇక్కడ బ్రష్లు తీసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా బ్రష్లు ఎందుకు తీసుకున్నాను అంటే త్వరలో ఒక వెకేషన్ ఉన్నది, అందుకని చెప్పేసి బ్రష్లు అది తీసుకుంటున్నాను. బ్రష్లో రకరకాలు ఉంటాయి, ఇక్కడ సాఫ్ట్, మీడియం అలా ఉంటాయి అనమాట. సో మనకి ఏది నచ్చుతుందో ఆ టైప్లో మనం తీసుకోవడమే అనమాట. తర్వాత ఇది ట్రే తీసుకుని, ఈ ట్రే యాక్చువల్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, ఇది మా శామీ కోసం తీసుకున్నాను. అంటే జ్యువెలరీ అది పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, క్లీనింగ్ వెరీ ఈజీ. తర్వాత ప్యారిస్ హిల్టన్ వచ్చాయి కదా వాల్మార్ట్లోని, నాకు మోస్ట్ ఫేవరెట్ సీజర్ తీసుకున్నాను, పింకీగా బాగుంది. సో తర్వాత దోశ ప్యాన్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను రకరకాల దోశ ప్యాన్లోనే, యాక్చువల్గా ఇంట్లోని ఉన్న దోశ ప్యాన్ పాడైంది, సో అందుకని తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చాలా రకాలు ఉంటాయి, మనం పర్ఫెక్ట్ తీసుకోలేక దోశ ప్యాన్ రాదు. సో ఇది ఒకటి నాకు నచ్చింది. యాక్చువల్లీ నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేలోని, లాస్ట్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేలోనే నేను దోశ ప్యాన్ పెట్టాను, ఇక్కడే కొన్నాను అనమాట అది. సో ఇది ఒకటి నచ్చింది అండ్ ఈ దోశ ప్యాన్లోనే చేశాను, చాలా బాగా వస్తుంది. ఈవెన్ ఫిష్ ఫ్రై చేసినా ఏది చేసినా కూడా చాలా బాగుంది. కంప్లీట్ నాన్ స్టిక్ అనమాట అంతా కూడాను. నాట్ ఓన్లీ దట్, టాక్సిన్ ఫ్రీ అనమాట, చాలా చాలా బాగున్నది, అందుకే అది పిక్ చేశాను ఫ్రెండ్స్. సో తర్వాత సఫోరాకి వచ్చాను అనమాట. సఫోరాని యాక్చువల్గా మేకప్ రిమూవర్ కోసం వచ్చి మిగతావన్నీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను నేనైతే. తర్వాత మా శామీ కూడా వచ్చింది నాతో పాటు. సో ఇక్కడ నేను అర్మానిది ప్రిజ్మా గ్లాస్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి అనమాట, కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, నాకైతే చాలా చాలా నచ్చింది. తర్వాత బ్లష్ తీసుకున్నాను. బ్లష్ నాకు దగ్గర అర్మానిది లేదనమాట, రేర్ బ్యూటీ ఇంకా డియోర్ ఉన్నది, బట్ అర్మానిది లేదు. ఈ కలర్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుంది, ఏ స్కిన్ టోన్కైనా చాలా బాగుంటుంది, అందుకని తీసుకున్నాను.
సో, కర్లీ హెయిర్ మా సామీది కర్లీ హెయిర్ కదా! అందుకని చెప్పేసి ఇది తీసుకుంటున్నాను అనమాట. ఈ ప్యాటర్న్ చాలా బావున్నది. దీనికి ఆల్రెడీ నేను చాలా ప్రొడక్ట్స్ ట్రై చేశాము. మాకు నచ్చి ఇది ఇంకొకటి తీసుకుంటున్నాం అనమాట. నాకైతే చాలా నచ్చింది. తర్వాత సఫారాలోనే గ్లోసియర్ ఆయిల్‌కొచ్చామనమాట. గ్లోసియర్ నేను ఇప్పటిదాకా ట్రై చేయలేదు. మిగతావన్నీ ట్రై చేశాను గానీ, సో, ఈసారి అయితే ఇక్కడ లిప్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ లిప్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాము. నేనేం తీసుకున్నానో హాల్‌లో పెట్టాను. మీరు చూద్దురు గానీ. ఓకే ఫ్రెండ్స్, మనం సఫారాకి వెళ్ళాం కదా! నేను అక్కడ ఏం తీసుకున్నానో చూపించేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్స్ ఉన్నాయి. సో, ఫస్ట్ అయితే బ్యూటీ బ్లెండర్ తీసుకున్నాను. సఫారాలో బ్యూటీ బ్లెండర్స్ చాలా బాగుంటాయి. అంటే మంచిగా మనం అప్లై చేసుకోవచ్చు. ఫౌండేషన్ కానీ ఏదైనా కూడా టింటెడ్ మాయిశ్చరైజర్ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. అందుకే తీసుకున్నాను. ఇది చాలా ఎక్కువ రోజులు కూడా వస్తుంది మనం వాష్ చేసుకొని నీట్గా ఉంచుకుంటే. ఓకే, నెక్స్ట్ నాకు సూపర్ గ్రూప్ సన్ స్క్రీన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కొత్తగా మినరల్ సన్ స్క్రీన్ అని వచ్చింది. ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను అనమాట. నాకు ముందు టింటెడ్ సన్ స్క్రీన్ ఉండేది అనమాట. అది చాలా బాగున్నది, ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. నార్మల్గా మనం మేకప్ కానీ ఏది వేసుకోగలదు, అది ఒక్కటి ఉంటే చాలు స్కిన్కి మంచి గ్లో వస్తుంది, రోజంతా కూడా ఉంటుంది. నా మోస్ట్ ఫేవరెట్. సో అదే బ్రాండ్ సూపర్ గ్రూప్లోనే మినరల్ అన్సిన్ సన్ స్క్రీన్. అంటే దీనికి ఏంటంటే కలర్ ఉండదు, టింటెడ్ ఉండదు అనమాట. ఓకేనా? సో ఇలా ఉంటుంది. సన్ స్క్రీన్ ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. ఇది SPF 40 ఇది. సో ఎందుకు తీసుకున్నానంటే, ఓకే ఇంకా నేను ఓపెన్ చేయలేదు, కొత్తది కాబట్టి ఇది క్లియర్గా ఉంటుంది. క్లియర్ అనమాట, కలర్ ఏమీ ఉండదు. సో హ్యాపీగా నేను అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మన కిడ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఏం ప్రాబ్లం ఉండదు. క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేస్తుంది మనకి అది, ఎందుకంటే SPF 40 ఉంది కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ టైం ఈ ప్యాటర్న్ మా సామీది కర్లీ హెయిర్ కదా, సో తనకి కర్లీ హెయిర్కి జెల్ కొన్నాను అనమాట. అంటే వాళ్ళు షవర్ అది హెడ్ బాత్ చేసిన తర్వాత వాళ్ళకి న్యాచురల్ కర్ల్స్ అలా ఉండాలంటే సో ఇది అప్లై చేసేసుకోవడం అనమాట. హెయిర్కి అప్లై చేసేసుకుంటే న్యాచురల్ కర్ల్స్ కింద వస్తుంది, బాగుంటుంది. ఈ బ్రాండ్ ఈ మధ్య నాకు ఎక్కువ నచ్చుతుంది, ప్యాటర్న్ అనుకున్నాను అనమాట. ముందు మేము కర్ల్ మూస్ కూడా తీసుకున్నాము, అది కూడా బాగుంది. సో అందుకని ఇది కూడా నేను తీసుకున్నాను. ఇది పెద్ద ఏం కాస్ట్ ఉండదు, వెరీ అఫోర్డబుల్ ఇది, సరేనా? ఓకే, నెక్స్ట్ గ్లోసియర్. ఓకే, గ్లోసియర్ ముందు తీస్తాను, మీకు నేను చూపిస్తాను. యాక్చువల్గా గ్లోసియర్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఐ నో ఇది చాలా ఇట్స్ బిన్ ఎ లాంగ్ టైమ్ అనమాట. ఇది గ్లోసియర్ అనే చాలా ఇయర్స్ నుంచి ఉన్నది, బట్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దీని పేరు ఏంటంటే గ్లోసియర్ స్ట్రాబెరీ బామ్ అని చెప్పేసి, స్ట్రాబెరీ లిప్ బామ్ అంటే స్ట్రాబెరీ ఫ్లేవర్ అంట ఇది. నేను స్ట్రాబెరీ తీసుకున్నాను. సో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా ఉంటుంది, కొంచెం మన ఆయింట్మెంట్ లాగా ఉంది కదా, నాకు అదే అనిపించింది చూడగానే అనమాట. బట్ ఇలా డార్క్గా కనిపిస్తుంది చూడండి. ఇలా చేస్తాను, వస్తుందా? ఓకే, ఇది డార్క్గా ఉందా, బట్ లిప్స్కి మీకు డార్క్గా ఉండదు, న్యాచురల్గానే ఉంటుంది అనమాట లుక్. సో ఇది ఒకటి ట్రై చేద్దామని తీసుకున్నాను. నెక్స్ట్ మా సామీ సేమ్ గ్లోసియర్లోనే రోజ్ తీసుకుంది. అంటే నాది స్ట్రాబెరీ, మా సామీది రోజ్. సో ఇదేమో ఈ కలర్లో వస్తుంది. దానికి న్యాచురల్ ఫినిష్ కావాలంట, సో అందుకని ఇది తీసుకుంది. సో చూడండి ఇలాగుంది. సో బట్ ఇది ఇంత డార్క్గా లేదు, చాలా న్యాచురల్ ఫినిష్ వచ్చింది, బాగుంటుంది. సో ఇది తీసుకున్నది అనమాట. సో నేను స్ట్రాబెరీ, మా సామీ ఏమో రోజ్ తీసుకున్నాము. నెక్స్ట్ నేనేమో ఇందులోనే పోర్ట్రైట్ అని చెప్పేసి సేమ్ గ్లోసియర్లోనే అనమాట, కొంచెం అల్ట్రా లిప్ అని వచ్చింది. దీన్ని ఏంటంటారంటే హైడ్రేటింగ్ షైన్ అండ్ కలర్. హైడ్రేటింగ్ షైన్ వస్తుందంట, కలర్ కూడా వస్తుందంట. ఇట్స్ లైక్ లిప్స్టిక్ బట్ లిటిల్ బిట్ షైన్. ఓకే, సో ఎలా ఉంటుందో చూసేద్దాం. కలర్ అయితే నాకు అక్కడ నచ్చింది. సో కొంచెం డార్క్ కొరల్ కలర్ ఉంది అది, అంటే నా స్కిన్ టోన్స్కి కొరల్ లిప్స్టిక్ చాలా బాగుంటుంది, అందుకని ఇది తీసుకున్నాను ట్రై చేద్దామని. సో హైడ్రేటింగ్గా ఉంటుందో లేదో నేను ట్రై చేసి మీకు చెప్తాను. కలర్ బాగుంది అనిపించింది, లిప్స్టిక్ కలర్. సో ఫస్ట్ టైం ట్రయింగ్ ఇది. ఓకే, మా సామీ ఏం తీసుకున్నదంటే ఇదేంటి లిప్ క్రీమ్ అంట ఇది. దాని పేరు ఫ్లిప్ అని ఉంది, గ్లాసియర్లోనే ఫ్లిప్ అని ఉంటుంది. ఆ కలర్ అయితే చాలా బాగున్నది, ఏ స్కిన్ టోన్కైనా బాగుంటుంది ఇది. చాలా క్యూట్ అనిపించింది నాకు, కొంచెం డార్క్గా ఉంటుంది బట్ నైస్ లుక్ వస్తుంది లిప్స్కి అనమాట. సో ఈ కలర్ ఉన్నది చూడండి, ఇది మీకు డార్క్గా అనిపిస్తుంది బట్ లిప్స్కి పెడితే చాలా బాగుంది. కొంచెం రెడ్ ఫినిష్ వస్తుంది బట్ చాలా బాగున్నది అనమాట కలర్. సో అందుకే తీసుకున్నాము. లిప్ క్రీమ్ ఇద్దరు యూజ్ చేస్తాము, నేను మా సామీ. యాక్చువల్గా లిప్స్టిక్స్ ఇద్దరు షేర్ చేసుకుంటాము, లిప్ ఆయిల్స్ ఏదైనా కూడా. మరి తీన్ అయింది కాబట్టి యా.
సో తనది ఫ్లిప్, నాది పోర్ట్రేట్. గ్లోసియర్ ప్రొడక్ట్స్ అవి. సో నెక్స్ట్ నేనైతే జార్జియా అర్మానీ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ప్రొడక్ట్స్ చాలా చాలా బాగుంటాయి. సో అందులో నేను ఏం తీసుకున్నానో చెప్తాను. ఇది లిప్ గ్లాస్. ఇది ఏంటంటే హై షైన్ హైడ్రేటింగ్ ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ లిప్ గ్లాస్. అంటే మంచిగా షైన్ వస్తుందంట. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను రాసుకున్నాను చూడండి, రాసుకున్నట్టు లేదు, బట్ మంచి షైన్ వస్తుంది, న్యాచురల్ ఫినిష్ వస్తుంది. నాకు అందుకే ఇది నచ్చింది. ఇది మీకు నేను సఫోరాలో ఓపెన్ చేసి చూపించాను టెస్ట్ ప్రోడక్ట్లోని. ఇలా ఉంటుంది కలర్, వెరీ న్యాచురల్ అండ్ వెరీ క్యూట్. నాకైతే చాలా నచ్చింది. కొంచెం రాస్తే చాలా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. వెరీ నైస్ అనిపించింది నాకు. సో నెక్స్ట్ అర్మానీలోనే బ్లష్. అర్మానీ బ్లష్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. డియోర్ ఇంకా రేర్ బ్యూటీ ఇలాంటివన్నీ ఉన్నాయి, కానీ లుక్ ఎట్ దిస్, చూడు ఎంత క్యూట్గా ఉన్నదో, వెరీ నైస్. అండ్ నేను ఇది 51 తీసుకున్నాను అనమాట, నేమ్ 51. ఇది ఓపెన్ చేసి చూద్దామా ఎలాగున్నదో. సో ఇలా ఉంటుంది, చూడండి ఎంత బాగుందో కలర్. ఎక్సలెంట్ కదా, చాలా బాగుంది. వావ్, చిన్ని మిర్రర్ ఇచ్చాడు, చూడండి ఎంత బాగున్నదో. సో జస్ట్ మిర్రర్ క్లోజ్ చేస్తే మీకు చాలా బాగా కనిపిస్తుంది. బాగుంది కదా, చాలా బాగుంది. ఇది ఏ కలర్కైనా, ఫేస్కి ఏ కలర్ అయినా కూడా చాలా బాగుంటుంది. వెరీ న్యాచురల్గా ఉన్నది అనమాట, అందుకే తీసుకున్నాను. అండ్ ఇది ట్రావెలింగ్కి చాలా బాగుంటుంది, చిన్నవి చాలా బాగుంటుంది. ప్లస్ వెరీ న్యాచురల్ ఫినిష్ వస్తుంది, ఓవర్గా లేకుండా న్యాచురల్గా. నాకు న్యాచురల్గా ఉంటే ఇష్టం. మేకప్ ఎక్కువగా రాసినట్టు ఉండకూడదు, మనకి మంచి గ్లో రావాలి. నాకు అలా అయితే నాకు చాలా ఇష్టం. సో నెక్స్ట్ ఈ మధ్యన ఫేస్ మాస్క్ అంటే చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఎక్కువగా టైర్డ్ అయిపోయినట్టు ఉంటే జస్ట్ ఫేస్ మాస్క్ తీసేసి మన ఫేస్ మీద పెట్టుకుని ఒక 10 minutes అలా పడుకొని లేచాక తీసేయడమే, మంచి గ్లో వస్తుంది అనమాట. అండ్ కంప్లీట్ మాయిశ్చరైజ్ అవుతుంది స్కిన్ అంతా కూడాను. బాగుంది. సో సెఫోరాలోని ఎక్కువ కాస్ట్ ఏం కాదు, హ్యాపీగా మనం జస్ట్ ఓపెన్ చేసి ఫేస్కి పెట్టేసుకోవడమే. ఇది మాయిశ్చరైజింగ్ అండ్ గ్లో అనమాట. మాయిశ్చరైజ్ అవుతుంది, నైస్ గ్లో వస్తుంది స్కిన్కి. సో అందుకే తీసుకున్నాను. వెరీ అఫోర్డబుల్ ప్రైస్ ఇది అయితే. నెక్స్ట్ ఇవి తీసుకున్నాను అనమాట, లాస్ట్ అండ్ ఫైనల్. ఇది హ్యాండ్ శానిటైజర్స్. నాకు ఈ టచ్ ల్యాండ్ బ్రాండ్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఈ చిన్నది $10 అలా ఉంటుంది, కానీ మనకి చాలా మంత్స్ వచ్చేస్తుంది అనమాట. కొంచెం వేసుకుంటే చాలు, హ్యాండ్ శానిటైజ్ అయిపోతుంది. అండ్ లాట్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఈజ్ బ్లూ శాండిల్వుడ్. చాలా బాగుంటుంది అనమాట ఈ స్మెల్. ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఈ చిన్నది మనకి చాలా రోజులు వస్తుంది. నేను మంత్స్ వాడుతున్నాను అనమాట. ఇది కొంచెం స్ప్రే చేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది అనమాట. అందుకే తీసుకున్నాను. అండ్ ఇది వీగన్, ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, 500 స్ప్రేస్ వస్తుందంట ఈ బాటిల్. అండ్ క్రూయల్టీ ఫ్రీ అండ్ వీగన్ అండ్ ప్లేన్ ఫ్రెండ్లీ. మనం ప్లేన్లో కూడా తీసుకెళ్ళవచ్చు, ఎవరు ఏమి అనరు. అండ్ హైడ్రేటింగ్ అండ్ ఫాస్ట్ అబ్జర్వింగ్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే, అందుకే తీసుకున్నాం అనమాట. సో ఇదే అనమాట నా సెఫోరా హాల్ ఫ్రెండ్స్. మీకు నచ్చిందా లేదో కామెంట్ చేయండి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, సో ఇది మళ్ళీ వచ్చామన్నమాట వాల్మార్ట్కి అనమాట. నెక్స్ట్ వీక్ అంటే ముందు మీరు స్టార్టింగ్లో చూసారు కదా, ఒకసారి వచ్చాము. ఎందుకంటే ఇంట్లో రైస్ కుక్కర్ పాడైంది, అందుకని తీసుకోవడానికి. మరి అది వస్తే అదొక్కటే కాదు కానీ డిఫరెంట్ అన్నీ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ పిల్లోస్ చూసాం. పిల్లోస్ అయితే చాలా బాగున్నాయి, వెరీ అఫోర్డబుల్. అండ్ వింటర్లో పిల్లోస్ మనకి కోజీగా ఉంటుంది కదా. సో ఫైనలీ రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను. రైస్ కుక్కర్ అయితే చాలా చాలా బాగున్నది, ఎక్సలెంట్గా ఉన్నది. కొంచెం డిఫరెంట్ మోడల్గా ఉన్నదనమాట, డిఫరెంట్గా అనిపించింది లోపల అయితే. సో నేను లాస్ట్లో పెట్టాను, మీరు చూడండి, మీకు కావాలంటే మీరు కొనుక్కోండి, వెరీ అఫోర్డబుల్. సో నేను పిల్లోసే కాదు, అక్కడ టెడ్డీ బేర్ కూడా మా శామీ కొనిపించుకున్నది. క్యూట్ డాగ్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ హ్యామిల్టన్ బీచ్ది ఐరన్ బాక్స్ తీసుకున్నాం అనమాట. అండ్ వెరీ లైట్ వెయిట్, వెరీ అఫోర్డబుల్ అనమాట. అంత ప్రైస్ ఏమీ ఉండదు, మంచిగా యూజ్ అవుతుంది కూడా, ఇయర్స్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ కోమ్ తీసుకున్నాను అండ్ క్లాక్ క్లిప్స్ తీసుకున్నాం అనమాట. అండ్ హ్యాండ్ శానిటైజర్. యాక్చువల్గా హ్యాండ్ శానిటైజర్ అండ్ కోంబు అండ్ కండిషనర్ యాక్చువల్లీ మా శామీకి తీసుకున్నాం అనమాట. సో కోంబు అది కూడాను ట్రావెలింగ్ కోసం తీసుకున్నాను. అండ్ ఒరియోలోని కేక్ స్టర్స్ ఉంటాయి కదా, ఈ కేక్ స్టర్స్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, మా శామీ తీసుకోమంటే తీసుకున్నాను తన కోసం. అండ్ బిస్కెట్స్ అయితే మోస్ట్ ఫేవరెట్, చాలా చాలా బాగుంటుంది. అండ్ స్కూల్కి ప్యాక్ చేయడానికి చాలా బాగున్నాయి ఈ కేక్ స్టర్స్, ఎందుకంటే ఇండివిజువల్ ప్యాక్స్ ఉన్నాయి.
కిడ్స్‌కి పెట్టేటప్పుడు వాళ్ళకైతే చాలా నచ్చుతదనమాట. డిజర్ట్ లాగా సర్ప్రైజ్‌గా పెడితే వాళ్ళకి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందుకని అది తీసుకున్నా అనమాట తన కోసం. అండ్ ఇంకా టోస్టీ టోస్ట్ తీసుకున్నాము. మన సాల్సాతో తినొచ్చు కదా! ఈసారి నేను సెల్ఫ్‌గా చేయలేదనమాట. సో, ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాము. పెద్ద లైన్ ఉన్నది. సో, అన్నీ పెట్టేసాను. ఇంకా పిల్లోసు ఇంకా చాలా తీసుకున్నాం కదా! అవన్నీను. సో, ఫైనల్‌గా ఇంటికి రాగానే మీకు నేను రైస్ కుక్కర్ చూపిస్తున్నాను అనమాట. సో, రైస్ కుక్కర్ ఈసారి లోపల ఏంటంటే గ్రానైట్ పాట్ వచ్చింది. స్క్రాచ్ రెసిస్టెంట్ అంట. చాలా చాలా బాగున్నది. లోపలంతా అయితే నాకైతే చాలా చాలా నచ్చింది. ఆఫ్‌కోర్స్ వాళ్ళు మన స్టీమ్ చేసుకోవడానికి చిన్న బౌల్ ఇస్తారు. అండ్ మెజరింగ్ కప్ ఇస్తారు ఆఫ్‌కోర్స్. అండ్ స్పాచులా ఇస్తారు ఫుడ్ అది వేసుకోవడానికి, రైస్ అది వేసుకోవడానికి కదా! సో, లోపల చూడండి చాలా డిఫరెంట్‌గా ఉంది కదా! స్పాట్స్‌గా ఉన్నది. సో, ముందుదైతే నాది ఇలా లేదు. లోపలంతా కూడాను డిఫరెంట్‌గా గ్రానైట్ పాట్ అంట ఇది. చాలా బాగున్నది. మెయిన్ అంటే మనం వాష్ చేసేటప్పుడు గీతలవి పడకుండా ఉంటదంట. చూడాలి ఎన్ని ఇయర్స్ వస్తదో. సో, నాకైతే ఈ మోడల్ నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి. వెరీ అఫోర్డబుల్ అనిపించింది ప్రైస్ అయితే. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్.